అయిపోతాం. ఇంకొకటి హాస్పిటల్ అమ్మలో పోతే నరకం రాస్తా ఉంటే ఆ పేపర్ చించి అవతల పడేస్తా. అమ్మలో పోతే నరకం రాస్తా ఉంటే ఆ పేపర్ చించి అవతల పడేస్తా. అమ్మలో పోతే నరకం రాస్తా ఉంటే ఆ పేపర్ చించి అవతల పడేస్తా. మీరు కూడా చించి అవతల పడేస్తా. కరుణాకర్ గారు ఇప్పుడు సాంబశివరావు ముందు కూర్చుంటే డిబేట్ కి వాడి పని అయిపోద్ది అని చెప్పి వాడికి తెలుసు. కాబట్టి ఎవరైనా అడిగినప్పుడు వాడు ఏం చెప్తాడంటే సాంబశివరావు తిడతాడను. మాకు గతాభిప్రాయాలు ఉన్నాయి, ఇందాక ఆయన కూడా చెప్పారు కాబట్టి ఇప్పుడు నేను కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నా. కరుణాకర్ గారు చెప్పిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని నేను సమర్థిస్తాను. చించేస్తాను. అలా ఉంటే చించేవాళ్ళని చూడండి ఒకసారి, వాడు అన్నాడు కదా, బ్రహ్మవేత్త పురాణం ప్రకృతి కాండము 31వ అధ్యాయం 16-17 శ్లోకాలు కనుక మీరు గమనించినట్లయితే ఇక్కడ ఏముందో చూడండి. శివలింగమును పూజించిన వాడు పరమశివుని యొక్క కోపం వలన భయంకరమైన శూలప్రోతమైన నరకమున 100 సంవత్సరములు ఉండును. అచ్చట నరకయాతనలు అనుభవించి తర్వాత 7 జన్మలు పెద్ద పులిగా 7 జన్మలు దేవాలయంలో అర్చకుడిగా జన్మించును అని చూశారు కదా. అంటే వాడు అంటున్నాడు కదా, మా గ్రంథాల్లో ఉంటే నేను చింపేస్తాను అంటున్నాడు. చింపుతాడంట వాడు ఇలాంటి విషయాలు ఉంటాయి. అంటే ఏంది, వాళ్ళ దేవుణ్ణి కనుక నువ్వు వెంటనే మరి బ్రహ్మవేత్త పురాణం అలాగే పద్మ పురాణం దగ్గర పెట్టుకుని ముక్కలుగా చింపి లైవ్ పెట్టి జనాలకు క్షమాపణ చెప్పాలను. నేను అది ఉంది కానీ లేదని చెప్పాను అని. ఎరా కరుణాకర్ గారు చూడాలి ఒకసారి. పురాణం భూమికాండం 96వ అధ్యాయం 11వ శ్లోకం. ఇక్కడ సమస్త ప్రపంచానికి పరిపాలకుడైన విష్ణువును